సైడ్ సైడ్ కు అందరికి నమస్కారం. ఈరోజు వనపర్తి మున్సిపాలిటీలో, వనపర్తి పట్టణంలో, వనపర్తి నియోజకవర్గంలో ఇంటింటికి కాంగ్రెస్, గల్లీ గల్లీకి కాంగ్రెస్, వాడ వాడ కాంగ్రెస్ అనే పేరు మీద మేము ప్రతి ఇల్లు కలిసి అమ్మలను, అక్కలను, అన్నలను అందరినీ కలిసేసి మేము గత ప్రభుత్వం మీరు ఓట్లు వేసినందుకు, మమ్మల్ని దీవించినందుకు ధన్యవాదాలు చెప్తూ రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గౌరవ మల్లు రవి గారిని పెద్ద ఎత్తున గెలిపించాలని, వనపర్తిలో ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఏమేమి పెండింగ్లు ఉన్నాయి అనే దాని మీద మేము చేసే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, బ్రహ్మరథం పలుకుతున్నారు. వాళ్ళకు సంబంధించిన ఎగ్జాంపుల్కి కరెంటు పోల్ కూడా ఎట్లా ఉంది, ఈ డ్రైన్లు చూడండి ఎట్లా ఉన్నాయి, గల్లీలు ఎక్కడ వనపర్తి టౌన్లో ఎక్కడ డెవలప్మెంట్ కాలే. డెవలప్మెంట్ కింద నుంచి గల్లీ నుంచి చేసేదానికి ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో డ్రైన్లు, సీసీ రోడ్లు, రేషన్ కార్డులు, పెన్షన్స్, ఇందిరమ్మ ఇండ్లు అన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తాం. ఈ 6 గ్యారెంటీలు కూడా మేము ఇచ్చినవి చేస్తాం. దాంతోపాటు గౌరవ మల్లు రవి గారికి ఓటేస్తే ఆయన గెలిచి ఢిల్లీకి పోతే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. ఆయన క్యాబినెట్లో మల్లు రవి గారు క్యాబినెట్ మంత్రి అవుతాడు. మనకు వనపర్తికి నాతో పాటు సీఎం గారితో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వస్తే వనపర్తి పట్టణం పెద్ద ఎత్తున డెవలప్ చేస్తుంది. కాబట్టి మల్లు రవి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. మేము ప్రజలకు పోయే క్రమంలో ప్రజలకు ముఖ్యంగా వాళ్ళకి కావాల్సింది గడిచిన 10 సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు ఇవ్వాలి. ఆ డబల్ బెడ్రూమ్ల పేరు మీద, ఆ డిప్పుల పేరు మీద ఒక మాయా ప్రపంచం చేసి అరచేతుల వైకుంఠం చూపించి ఏం డెవలప్మెంట్ లేదు, పాడలేదు. వనపర్తిని తెలంగాణలో టాప్ 4లో పెట్టినందుకు గత పాలకులు చెప్పున్నారు. అది ఏం జరగలేదు. ఆ రోడ్ వైండింగ్ చేసిన వాళ్ళు బిల్డింగ్లు కట్టి అదే డెవలప్మెంట్ అనుకున్నారు. అది ఏం చేయలేదు. గల్లీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డ్స్ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, అప్పుడు 40 ఏళ్ల కింద ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు మేము గల్లీలో తిరుగుతున్నాం. దాంతోపాటు వాళ్ళకు పెన్షన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇవన్నీ వనపర్తి పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ దీని ఒక మోడల్ సిటీగా, మోడల్ వనపర్తిగా చేసే బాధ్యత నాతో పాటు ఇక్కడ చదువుకున్న గౌరవ ముఖ్యమంత్రి సీఎం గారు కూడా ఇక్కడ ఈ ప్రతి గల్లీ తెలుసు. ఆయన గాంధీ చౌక్ తెలుసు, హనుమాన్ టెక్కడి తెలుసు, రాజు చౌక్ తెలుసు, ఇందిరమ్మ చౌరస్తా తెలుసు, కేటీఆర్ తెలుసు, పీర్ల గుట్ట తెలుసు, నల్ల చెరువు తెలుసు, అమ్మ చెరువు తెలుసు, తాళ చెరువు తెలుసు, అంతా రేవంత్ అన్నకు తెలుసు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అన్న మీ కొడంగల్తో పాటు వనపర్తిని కూడా ఇంత డెవలప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేసుకున్నా. ఆయన మాట ఇచ్చినాడు. దానికి ఒక ప్లాన్ చేస్తున్నాం. ఆ ప్లాన్లో భాగంగానే మేము అన్ని గల్లీలు తిరిగి అంత సమస్యలు నోట్ చేసుకుంటున్నాం. ఎలక్షన్ల తర్వాత ఒక మాస్టర్ ప్లాన్ చేసి పెద్ద ఎత్తున అమౌంట్ తెచ్చి వనపర్తి పట్టణాన్ని సుందరంగా తెచ్చిస్తున్నాం.